ముందుగా ఈ వీడియో చూసేయండి, తర్వాత దాని రిలేటెడ్ టాపిక్ ని మీకు చెప్తాను. Ex Congress party member, so I will do you a special favor today, sir. नहीं, I will back down. ये चार्ज है ना, ये भी कार्रवाई का हिस्सा नहीं बनेगा. मैं अगर आपको if you don't have any propriety for the chair, if you don't have, sometime your even present member of parliament used to occupy this chair, Selja Didi. Selja is also Speaker, sir, you know we know you have fondness for you. Speaker, you're an ex-member of our party, so I will not go very aggressive today. Why you are mentioning too much? You're a member of our party, sir. Ex-member. Ex-member, na. But and we are fond of you, sir. I'm here. We like you. I'm here as a presiding officer. But we like you, sir. अगर हमारी बात आप we know your heart is not there, sir. अगर आप मेरी we know your heart is here, sir. नहीं, मेरी बात अगर आप मानते तो वहाँ नहीं बैठे होते. आप अगर if you are sitting there तो only because of you have not taken my advice. Here I'm advising you. Here if I'm advising that you should move on the correct track. So I think so. Still you have time. Still you have time to. చూసారు కదా, అక్కడ ఏం జరిగింది అంటే స్పీకర్ సీట్లో కాంగ్రెస్ మాజీ సభ్యుడు, ప్రస్తుత బీజేపీ సభ్యుడు అయినటువంటి జగదాంబిక పాల్ ఉన్నారు. రాహుల్ గాంధీ స్పీకర్గా అధ్యక్షత వహిస్తున్నటువంటి జగదాంబిక పాల్ గారిని ఒక రకంగా ఎటకారంగా, ఒక రకంగా మర్యాదపూర్వకంగా సంబోధించారు. అది మీరు గమనించారు కదా. అందులో ఏమంటున్నారు ఆయన, సార్ మీరు మా మాజీ కాంగ్రెస్ సభ్యుడు కాబట్టి నేను మీ సలహా వింటాను, లేదా మాకు మీరు ఇష్టం సార్, మీరు మాజీ కాంగ్రెస్ వారు కాబట్టి నేను మీకు ఇబ్బందికరమైన పరిస్థితి రాకుండా చూస్తాను. అక్కడ ఉన్నటువంటి ఆయన స్థానం ఏమిటి, ఈయన మాట్లాడుతున్నటువంటి తీరేమిటి, అసలు ఈయన ఇలా మాజీ కాంగ్రెస్ సభ్యుడుగా అక్కడ ఉన్నటువంటి సభాపతిని చూడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇదంతా కూడా సభా మర్యాద ఉల్లంఘన కాదా? మొన్న కూడా ఆ పార్లమెంటు బయట ఒక మంత్రిని పట్టుకొని ద్రోహి అని ర్యాగింగ్ చేశారు. ఇంత విచిత్ర పోకడలకు ఎందుకు పోతున్నారు ఈ రాహుల్ గాంధీ? అయితే 2014కు ముందు జగదాంబిక పాల్ గారు నిజంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనిషి. ఇప్పుడు దాన్ని గుర్తు చేస్తున్నట్లుగా వ్యంగ్యంగా మాట్లాడడాన్ని పాల్ గారు కూడా గట్టిగా ఇచ్చేశారు. ఏమన్నారంటే, మీరు వినండి సార్, వినండి, ఆ రోజు కూడా నేను చెప్పింది వినకుండా ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నారు, మీరు ఇలాగే ఉంటే ఎప్పటికీ అక్కడే ఉంటారు, మీరు ఇక్కడ ఉండడానికి గల కారణము నేను చెప్పినటువంటి సూచనల్ని పాటించకపోవటమే, తీసుకోకపోవటమే అని శుతిమెత్తగా ఇచ్చేశారు. ఇలా ప్రతి దశలోనూ రాహుల్ గాంధీ గారు మొట్టికాయలు వేయించుకోవటం అనేది పరిపాటిగా మారిపోయింది.